రైలు ప్రయాణాల్లో చోటు చేసుకునే అనేక రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. జనరల్ బోగీల్లో చాలా వరకు టికెట్ లేకుండానే ప్రయాణం చేసేస్తూ ఉంటారు. అయితే టీసీ చెకింగ్ కు వచ్చిన సందర్భాల్లో ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కలు కొడుతోంది. రైల్లో టీసీ అడిగిన ప్రశ్నకు ఓ యువకుడు వింత సమాధానమిచ్చాడు. వీరి వాగ్వాదానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్లో ఉన్నట్టుండి ఓ టీసీ టికెట్ చెకింగ్ కు వస్తాడు. అందరి టికెట్లను పరిశీలిస్తూ ఉండగా అక్కడే ఉన్న ఓ యువకుడు కంటపడతాడు. అతడి టికెట్ను కూడా అడిగి చివరకు ఒరిజినల్ ఐడి కార్డ్ చూపించమంటాడు. ఇందుకు ఆ యువకుడు ఫోన్ వాట్సాప్లోని ఐడి కార్డ్ ఫోటోను చూపిస్తాడు. అయితే యువకుడికి టీసీ సమాధానమిస్తూ ప్రస్తుతం రూల్స్ మారాయి, డీజీ లాకర్ ఒరిజినల్ కాపీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది అని యువకుడితో అంటాడు. ఒరిజినల్ కాపీ తన వద్ద లేదని, వాట్సాప్లోని ఇమేజ్ని పరిగణలోకి తీసుకోవాలంటూ టీసీతో వాగ్వాదానికి దిగుతాడు. అలా కుదరదని తేల్చి చెప్పిన టీసీ వచ్చే స్టేషన్లో దిగాలంటూ అతడికి సూచిస్తాడు. అయినా యువకుడు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా టీసీతో వాగ్వాదం చేస్తూ ఉంటాడు. వారిద్దరి వాగ్వాదంతో పక్కన ఉన్న ప్రయాణికులంతా అలాగే చూస్తుండిపోతారు. ఇలా వారిద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరుగుతుంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. టికెట్ తో పాటు ఐడి కార్డ్ కూడా తీసుకెళ్లాలి అంటూ కొందరు, రైలు ప్రయాణాల్లో ఒరిజినల్ ఐడి కార్డులను తీసుకెళ్లడం ఎలా సాధ్యం, ఒకవేళ అవి చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు, ఈ విషయంలో నిబంధనలు సడలించాలి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.